నమస్తే. ప్రస్తుతం మన రాజకీయ నాయకులు మాట్లాడే భాష చూస్తూ ఉంటే సిగ్గు అనిపిస్తుంది. ఇవేం మాటలు రా బాబు అని తెలంగాణ సమాజం మొత్తం తలదించుకునే పరిస్థితికి వచ్చింది. ఎంత దారుణం అండి ఈ మాటలు. ఒకడేమో నీ లావుల తొండలు జోడిస్తా అంటాడు, ఇంకోడేమో నేను చెప్పుతోని కొడతా అంటాడు. ఎవరికి? తెలంగాణ ప్రజలకు మీరు ఏం నేర్పిస్తున్నారు? ఇలా మిమ్మల్ని చూసి తెలంగాణ సమాజం ఇన్స్పైర్ అయ్యేటట్టు ఉండాలి. మీరు ఇలా లాగుల తొండలు తర్ర కొడతా, మిమ్మల్ని చెప్పుతోని కొడతా అంటే తెలంగాణ ప్రజలు నేర్చుకోవాలి ఇవే మాటలు. అరే ఇలా మీరు మంచిగా పాలిస్తారేమో, గత 10 సంవత్సరాలలో మీరు మంచిగా చేసినామని మీరు గొప్పలు చెప్తున్నారు. ఇలా 2 సంవత్సరాలలో మేము మంచిగా చేసినామని ఇటు వాళ్ళు ఇటు వీళ్ళు గొప్పలు చెప్పుకునే తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. ఇక్కడ ఏదో మీ అధికారం కోసం కొట్లాడుకున్నట్టు ఉంది. ఇక్కడ ప్రజలకు మంచి చేయడానికి కాదు. ఎంత దారుణం అండి, ఎంత దౌర్భాగ్యం అండి ఇది. ఇంత దరిద్రమైన భాష ఎక్కడైనా చూసినా మా తెలంగాణలో ప్రజలు చీకొడుతున్నారు మిమ్మల్ని. అరే గిస్తోంటోళ్ళనా మేము రాజకీయ నాయకులుగా ఎన్నుకున్నామని మారరా ఇక. అరే తెలంగాణలో ఉద్యోగాలు సరిగా లేవు, ఇక్కడ పరిస్థితులే దారుణంగా ఉన్నాయి. ఎంత దారుణంగానంటే అప్పట్లో ఏం చెప్పినారు గత పాలకులు? మేము పెట్టుబడులు తెచ్చినాం, హైదరాబాద్ ఎంతో పెద్ద డెవలప్మెంట్ చేసినాం, తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినామని గొప్పలు చెప్పినారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇంకేం చెప్తున్నారు? మేము మొత్తం దేశ విదేశాలు తిరుగుతున్నాం, విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చుకొచ్చినామంటున్నారు. అరే నిరుద్యోగులు చచ్చిపోతున్నారు, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఊరేసుకొని చచ్చిపోతున్నారు. అశోక్ నగర్ ఖాళీ అవుతున్నది. మీరు రాజకీయాలను పట్టుకొని ఊగులాడుతున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. శుద్ధ వేస్ట్ మీరు. అరే మీరు గట్ల అన్నారు మేము గిట్లా అంటాం, మీరు గట్ల అన్నారు మేము గిట్లా అంటాం. ఎప్పుడు ఇదే పాటనా? ప్రజలకు ఏం కావాలి? ప్రజల అవసరాలకు మేము ఏం చేయగలుగుతాం? ఏమైనా ఆలోచించర్రా? ఎంతసేపు ఎన్ని కోట్లు సంపాదించుకోవాలి? అగో వాడు ఇన్ని కోట్లు తిన్నట్టు మేము ఇన్ని కోట్లు తినాలి. తెలంగాణను ఆగం చేస్తున్నారు, తెలంగాణను సర్వనాశనం చేస్తున్నారు. నీళ్లు నిధులు నియామకాల అంశం మీద తెలంగాణ తెచ్చుకుంటే 1200 మంది అమర వీరుల త్యాగంతో తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణను సత్య సర్వనాశనం చేస్తున్నారు. మీ వల్ల తెలంగాణకు ఒరిగింది ఏమి లేదు, నిరుద్యోగులకు ఏం ఆశ లేదు. నీ ఉద్యోగాలు ఇస్తామని ఇప్పుడున్నోళ్ళు గత ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ అయింది, గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలేదని గత ప్రభుత్వాన్ని తన్ని రమిగొట్టారు. ఇలా కనీసం ఏదైనా మారి మాకన్నా ఈ ప్రభుత్వం ఏర్పడితే ఉద్యోగాలను వస్తాయనంటే ఈ ప్రభుత్వంలో కూడా గట్లే తగలబడ్డది. ఎవరిని నమ్ముకుంటారు? దయచేసి నాయకులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇసోంటి లస్కోర్ భాష లఫ్ఫుడ్ భాష మాట్లాడకూడదు. తెలంగాణ సమాజం మిమ్మల్ని చీకొడుతుంది, మీ ఇజ్జత్ పోతుంది లెక్క ప్రకారంగా చూసుకుంటే, మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే. ఇప్పటికైనా కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి.